ఇక నిజామాబాద్ జిల్లాలో వేసవి తీవ్రతపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీపతి. నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకున్నాయి. సాధారణంగా ఈ సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. అలాగే రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాం, వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వ్యాపార లావాదేవీలు తగ్గిపోతున్నాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో దుకాణాలు కూడా మూసి ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఈ సమయానికి 40 డిగ్రీలు దాటడమే ఒక పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్ర ఉష్ణతాపంతో ఉండే వాతావరణంగా చెప్తారు. అలాంటిది 44 డిగ్రీలకు చేరుకోవడం వల్ల సాధారణ జనజీవనంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. బ్రదర్, చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? ఈ ఎండల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? నా పొద్దున మధ్యాహ్నం నుంచి అయితే అసలు బండి మీద తిరగలేకపోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మనీ కలెక్షన్ ఉంటుంది మాది. ఈ బండి నడిపితే కళ్ళు ఇట్లా మంటలేస్తున్నాయి. మొత్తం 44 డిగ్రీస్ ఉంది ఎండ. ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగితే కూడా ఇట్లా డ్రై అయిపోతున్నాయి. మొత్తం బాగా హీట్ ఎక్కువైపోతుంది. కూలర్లు హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు రైతు ఎండలకి. హెల్త్ అంటే ఇక కూల్ డ్రింక్స్, మళ్ళీ మజ్జిగ అవన్నీ తాగితేనే మనిషి జర బాగుంటుంది. అంటే సాధారణంగా డే టైంలోనే గిరాకీలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార లావాదేవీలకు ఎలా ఉండవు? గిరాకులు అయితే అసలే లేవండి. పొద్దున 9 నుంచి మేము తీసుకుంటున్నాము. మధ్యాహ్నం వచ్చి కూర్చుండాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎండ బాగున్నది, 44 డిగ్రీ. మరి నడుచుకుంటా పోతే కూడా చంటలు కారుతున్నాయి. మొత్తం చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఏమైనా సాయం కల్పిస్తే సాయం కల్పించాలి. అర్థం కాలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎండలకి? कैप वगैरह लगा के फिर ना छतरी यूज़ करो, అంబ్రెల్లా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఎండల వల్ల పనులు చేయలేకపోతున్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, వేసవి తీవ్రతకు అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతలో తాజా పరిస్థితి. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవెన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.